మొన్నటిదాకా ప్రశాంతంగా ఉన్న అనంతపురం జిల్లాలో ఇప్పుడు రాజకీయ రగడ జరుగుతోంది. ఏ నియోజకవర్గంలో అయినా అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య గొడవలు ఉంటాయి. కానీ ఇప్పుడు నియోజకవర్గాల విషయంలో జిల్లా నేతలంతా ఏకమై గొడవలకు దిగుతున్న సంఘటనలు అక్కడ కనిపిస్తున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీ నేతల ఆరోపణలు కౌంటర్లతో అక్కడ పొలిటికల్ హీట్ పెరిగింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సాధారణంగానే రాజకీయాలు వాడివేడిగా ఉంటాయి. అయితే 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక తాడిపత్రి మినహా మిగిలిన చోట్ల ఎక్కడా పెద్దగా గొడవలు జరిగిన సందర్భం లేదు. అయితే ఇప్పుడు వైసీపీలో ఇద్దరు నేతల విషయంలో జరుగుతున్న వార్ జిల్లా రాజకీయాలను రాజేస్తోంది. ముఖ్యంగా తాడిపత్రి నియోజకవర్గం వైసీపీ వెన్నుపోటు 2 ఏళ్ల పేరుతో జరిగిన కార్యక్రమాన్ని అడ్డుకోవడం, ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయటం వంటి పరిణామాలు, జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ ప్రతి సవాళ్లతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శ్రీ సత్యసాయి జిల్లా రాజకీయాలు ఇంకో విధంగా ఉన్నాయి. రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల సునీత, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిల మధ్య జరుగుతున్న పోరు అందరికీ తెలిసిందే. అయితే ఇటీవలే ప్రకాష్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇటీవలే తనపై హత్యాయత్నం జరిగిందని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అని ఆరోపించారు. ఇదంతా మంత్రి నారా లోకేష్ డైరెక్షన్లో నడుస్తోందని చేసిన కామెంట్స్ మాత్రం జిల్లా టీడీపీ నేతలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద శ్రీ సత్యసాయి జిల్లాలోని టీడీపీ నేతలంతా ఏకమయ్యారు. జిల్లా అధ్యక్షుడు ఎంఎస్ రాజుతో పాటు సురేంద్రబాబు, పరిటాల శ్రీరామ్, పరిటాల సునీత ప్రకాష్ రెడ్డికి గట్టి కౌంటర్ ఇచ్చారు. నీ స్థాయి ఎక్కడుందో ఒకసారి చూసుకోవాలని, అసలు నీ పార్టీలోనే నీకు మద్దతు లేదంటూ టీడీపీ నాయకులు మూకుమ్మడిగా ఎదురుదాడి చేశారు. టీడీపీ నేతలకు కౌంటర్గా ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత అగ్గిరాజేశాయి. ఎంఎస్ రాజు ఒకప్పుడు చెప్పుల షాపులో పనిచేసేవాడని, అనతికాలంలోనే అక్రమ ఆస్తులు కూడబెట్టాడని ఆరోపించారు ప్రకాష్ రెడ్డి. దీనికి కౌంటర్గా మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తీవ్రంగా స్పందించారు. ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేకి పదవులు రాకూడదా? చెప్పుల షాపులో పనిచేస్తున్నావని నీచంగా మాట్లాడటం ఏంటంటూ ధ్వజమెత్తారు. అంతేకాకుండా తాను అక్రమ ఆస్తులు సంపాదించినట్టు నిరూపించాలని, ఇందుకు గురువారం సాయంత్రం వరకు గడువిస్తున్నానని డెడ్లైన్ పెట్టారు. ఆలోపు ప్రకాష్ రెడ్డి వీటిని నిరూపించలేకపోతే ఆయన ఇంటి వద్దకు వచ్చి చెప్పుతో కొడతానంటూ హెచ్చరించారు. గురువారం నాడు జిల్లాలో ఏం జరగబోతోంది అన్న మాట ప్రకారం ఎంఎస్ రాజు ప్రకాష్ రెడ్డి ఇంటికి వెళతారా? పోలీసులు ఏం చేయబోతున్నారనేది తీవ్ర ఉత్కంఠగా మారింది.